హాయ్ మాస్టర్స్, నమస్తే. వెల్కమ్ టు రామా సైన్స్ వరల్డ్. సో మీ అందరికీ నేను ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పుస్తకం నేవే ఔషధం, యు ఆర్ ద ప్లాసిబో, డాక్టర్ జా డిస్పాంజా గారు రాసినటువంటి ఈ పుస్తకంలో ఉన్న 100 పాయింట్స్ గురించి మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఈ పాయింట్స్ మీరు విన్నప్పుడు మీకు కొంచెం ఆశ్చర్యం కలగవచ్చు. ఈ పాయింట్స్ మీకు మీ జీవితంలో అనువదిస్తున్నప్పుడు చిన్న చిన్న ఆనందం కలగవచ్చు. ఈ పాయింట్స్లో ఉన్న విషయాన్ని పూర్తిగా వినియోగించినప్పుడు మీకు మీ జీవితం ఒక పరమాద్భుతమైనటువంటి వరంలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా మరి జర్నీని స్టార్ట్ చేద్దామా మనం? సో యు ఆర్ ద ప్లాసిబో 100 పాయింట్స్ గురించి మాట్లాడాం. ఫస్ట్ పాయింట్, మన నమ్మకం ఒక మందులా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అంటే మీ జీవితంలో మీకు ఎలాంటి వ్యాధినైనా మీరు నయం చేయవచ్చు అని మీరు నమ్మారనుకోండి, అంటే ఎలాంటి వ్యాధి అయినా సరే మీకు తగ్గుతుంది అని నమ్మారనుకోండి, ఖచ్చితంగా మీరు ఎంత శాంతన పొందుతారు. మీరు ఈ పాయింట్ గ్రహించండి. నయం కానటువంటి విషయం ఏమైనా ఉందా? ప్రతిదీ మారుతుంది, స్థిరముగా ఉండిపోదు, ప్రతిదీ మారుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక శరీర అవయవం అనేది దెబ్బ తగిలితే కొన్నాళ్ళ తర్వాత అది మానడాన్ని గమనించవచ్చు. మీరు ఏదో ఘర్షణ పడి అక్కడ ఇబ్బందిగా మానసికంగా ఫీల్తే అది కొన్నాళ్ళ తర్వాత నయం అవ్వడానికి గమనించవచ్చు. ఒక ప్రమాదమైనటువంటి జరిగినా అక్కడ ప్రశాంతంగా అవకాశం ఉంది ఫ్రెండ్స్. అందువల్ల జీవితంలో ప్రతిదీ కూడా నయం అవుతుంది. ఇంకొక నమ్మకం ఏంటంటే, మీ జీవితంలో అంటే ఆనందంగా ఉండలేము, జీవితం ఇంతే అని చాలామంది భావిస్తారు. కానీ జీవితంలో ఆనందం ఉండవచ్చు. జీవితం అనేది అపరిమితమనే ఫ్రెండ్స్. అట్లా మీ జీవితంలో అంటే మనం ఏదైనా సరిగ్గా చేస్తాము అనే నమ్మకం ఉంది, మనం ఏమీ చేయలేమనే నమ్మకం ఉంది. సో మీరు ఏ నమ్మకాన్ని ఎంచుకుంటున్నారు? నాకు అందరూ సహకరిస్తున్నారు అనే నమ్మకం ఉంది, నాకు ఎవరూ సహకరించట్లేదు అనే నమ్మకం ఉంది. ఏ నమ్మకాన్ని ఎంచుకుంటున్నారు? సో మై డియర్ ఫ్రెండ్స్, జీవితాన్ని మనం ఆనందంగా జీవించవచ్చు. జీవితాన్ని మనం పండగ చేసుకోవచ్చు. జీవితాంతం ఆనందంగా ఉండవచ్చు ఫ్రెండ్స్. జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు. జీవితాంతం యవ్వనంగా ఉండవచ్చు. సో మనం ఎప్పుడు ఏ సంవత్సరంలో జీవించాలి అన్నది మనం డిసైడ్ చేయొచ్చు. సో ఇలాగగానే జీవితాంతం మనకు పండగే, జీవితాంతం మనకు ఆనందమే, జీవితాంతం ఆరోగ్యమే, జీవితాంతం యవ్వనంగా ఉండొచ్చు, జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు అని మీరు ఎంచుకోగలిగారా? మీరు నమ్ముతున్నారా? సో ఆ నమ్మడానికి కావాల్సింది అవగాహన ఫ్రెండ్స్. మరి కొనసాగిద్దామా? నెక్స్ట్ పాయింట్, మన ఊహలే మన జీవన శైలిని నిర్ణయిస్తున్నాయి. మీరు ఎట్లాంటి ఊహిస్తున్నారు? మీ జీవితాన్ని ఏ విధంగా ఊహిస్తున్నారు? అంటే ఒక ఆనందకరమైన సంఘటన జరుగుతున్నప్పుడు ఆ సంఘటన మళ్ళీ జరగాలని ఊహిస్తున్నారా? ఒకరికి ఆనందమైన సంఘటన జరిగినప్పుడు నా జీవితంలో అది జరుగుతుందని ఊహిస్తున్నారా? లేదా వాళ్ళకి జరుగుతుంది నాకు జరగట్లేదని? ఒక ఆనందం ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని మెచ్చుకోండి ఫ్రెండ్స్. సో ఒక ఆనందమైన సంఘటన ఎవరికైనా జరిగింది అంటే, ఒక అద్భుతమైనటువంటి ఆనందకరణ ఒకరు జరిగింది, ఒక లాభం ఒకరు జరిగింది అంటే మెచ్చుకోండి. అంటే ఆ విధమైనటువంటి ఊహలే మీ జీవన శైలిని ఏ విధంగా ఉండాలని నిర్ణయిస్తాయి. అలా కాకుండా మీరు వాళ్ళకు జరుగుతుంటే మీరు ఈర్ష్యపడ్డారనుకోండి, మీ జీవితం అంటే అక్కడే వాస్తవం అలాగే ఉంది, మీరు ఎట్లా స్పందిస్తున్నారు, ఊహిస్తున్నారు. సో ప్లేస్బో అంటే అసలైన మందు కాకపోయినా నమ్మకంతో మార్పు పొందుతాయి ఫ్రెండ్స్. సో ప్లేస్బో అంటే అసలైన మందు కాకపోయినా నమ్మకంతో మార్పులు కలుగుతాయి. మనం ఏం నమ్ముతున్నామో, నయమవుతుందని నమ్ముతున్నామా, విశ్వసిస్తున్నామా? మనకు రోగాలు అనేవి వచ్చిపోయేవాడిని గమనిస్తున్నామా, అది వచ్చి ఉండిపోతుందని బాధపెట్టేవిగా గమనిస్తున్నామా? ఇక్కడ మీరు స్వయంగా కీలకమైన విషయం మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వ్యాధులు అనేవి వస్తుంటాయి, వెళ్తుంటాయి, కానీ ఎట్లా స్పందించాలనేది మనం నిర్ణయించుకోవచ్చు. సో ఒక వ్యాధిని భయపడాలా, బాధపడాలా, అవగాహన పడాలా అనేది మీ ఎంపిక. అంటే వ్యాధులు అనేవి ఎందుకు వస్తున్నాయంటే మనం ఆధ్యాత్మికంగా కానీ వాస్తవికంగా కానీ అవగాహన చేసుకోవడానికి. మీరు ఒక వ్యాధితో డాక్టర్కి వెళ్తే డాక్టర్కి ఒక అద్భుతమైన కేస్ స్టడీ మీ మీద ఒక అవగాహన తెచ్చుకొని వాని జ్ఞానాన్ని పొందుతాడు. సో మీ వ్యాధి డాక్టర్కి ఒక కేస్ స్టడీ అవుతుంది. కానీ మీరు ఇప్పుడు అవగాహన మనస్సుని స్టడీ చేయాలి. అంటే మీరు అవకాశాన్ని డాక్టర్కి ఇస్తున్నారు. మీ వ్యాధిని ఆయన డాక్టరు జ్ఞానాన్ని పొందుతున్నాడు. ఏ ట్యాబ్లెట్ వేయాలి, ఏ ఇంజెక్షన్స్ వేయాలి, ఎంత డోసేజ్లో వేయాలి,
ఇదంతా కూడా ఆయన మీ వ్యాధి ద్వారా ఆయన జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు అవుటర్ సైడ్, అక్కడ నాలెడ్జే. కానీ మనం ఇక్కడ మనస్సుకు వస్తున్నాం ఫ్రెండ్స్. అంటే మీరు ఏ విషయాలైతే అనారోగ్యం ఫీల్ అవుతున్నారో ఆ విషయాలన్నింటికీ కూడా మన యొక్క మనస్సు కారణం. మన మనస్సు ఎట్లాంటి అనుమానాలను సృష్టిస్తుంది, అపోహలను సృష్టిస్తుంది, భావాలను సృష్టిస్తుంది, వాటికి అనుగుణంగా శరీరం మీద రిఫ్లెక్ట్ అవుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్లాసిబో సూత్రం శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సో మీరు నయమవుతుందని నమ్మినప్పుడు అది ప్రభావితం చేస్తుంది ఫ్రెండ్స్. నమ్మకం హార్మోన్ను విడుదల చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు భయపడుతూ ఉన్నారనుకోండి, బాధపడుతూ ఉన్నారనుకోండి, అధైర్యపడుతూ ఉన్నారనుకోండి, దానికి సంబంధించిన రసాయనాలు విడుదల చేస్తుంది. అట్లా కాకుండా ధైర్యంగా ఉన్నారనుకోండి, స్థిరంగా ఉన్నారనుకోండి, ఆనందంగా ఉన్నారనుకోండి, దానికి సంబంధించిన రసాయనాలు విడుదల చేస్తుంది. అంటే నవ్వుతూ ఉన్నప్పుడు మీకు ఒక రసాయనాన్ని విడుదల చేస్తుంది. అలానే మీరు ధైర్యంగా, విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నప్పుడు మీకు ఒక రసాయనాన్ని విడుదల చేస్తుంది. సో మీ యొక్క ధైర్యము, మీ యొక్క నమ్మకము, మీ యొక్క విశ్వాసము, మీ యొక్క ఆనందమైనటువంటి భావజాలాలే మీ శరీరాన్ని బాగు చేస్తున్నాయి. సో మీ శరీరం బాగుండాలి, ఆరోగ్యకరంగా ఉండాలంటే మీ ఆనందమైన భావజాలాలు ఉపయోగించాలి. ఆరోగ్యకరమైన భావజాలాలు అంటే చిరునవ్వును చిందించేటటువంటి చిన్నారులను మనం చూస్తే ఆరోగ్యకరమైన భావాలు మనకు కలుగుతాయి ఫ్రెండ్స్. అంటే శరీరము మనస్సుకు స్పందించగలదు. అంటే మనస్సు ఎట్లా స్పందిస్తుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న సంఘటన చెప్తాను. అంటే ఇది పెద్ద నదిది అనమాట. సో నదిలో నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ చాలామంది బోట్లోనే ఉన్నారు. లోపల అది పెద్ద గది అనమాట, చాలా ఎక్కువ మంది ఉన్నారు స్టీమర్లో. అక్కడ ఒక ఆయన పుస్తకం చదువుతున్నాడు. ఈ లోపల విపరీతమైన తుఫాను వస్తే అందరూ కూడా, అంటే తుఫాను గాలి వాళ్ళని వస్తున్నాయి అనమాట. ఈ గాలి వాళ్ళకి అందరూ లోపలికి వెళ్ళిపోయి కొమ్మ కూర్చున్నారు. అప్పుడు ఒక ఆయన పుస్తకం చదువుతుంటారు, రిలాక్స్గా ఉన్నాడు, అసలు ఏం చేయలేదు, రిలాక్స్గా ఉన్నాడు. అంటే అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మనం ఒక పరిస్థితి వస్తే దానికి ఎన్నో రకాలుగా స్పందిస్తుంటాము, ఎన్నో రకాలుగా భావిస్తుంటాము, ఎన్నో రకాలుగా ఫీల్ అవుతుంటాము. ఈ ఫీలింగు, భావన, స్పందన అనేది మన శరీరాన్ని, మన జీవిత సంఘటనల్ని ప్రభావితం చేస్తుంది. వీటిని మనం ఎంచుకోవచ్చు, అలానే ఉండాలని లేదు. గతంలోని మనం ఒక వ్యక్తి కోపం పడితే ఇప్పుడు కోపం పడాలని లేదు. గతంలో మనం ఒక వ్యక్తి విమర్శిస్తే ఇప్పుడు అలానే ఉండాలని లేదు. మనం ఎంచుకోవచ్చు. సో మన ఎంపిక ఉంది. మనం స్వేచ్ఛగా, ఒక వ్యక్తి భయపడడం వల్ల, కోప్పడడం వల్ల మనం కూడా అదే కోపాన్ని ప్రదర్శిస్తే మన శరీర గాలులు మారుతున్నాయి. ఒక వ్యక్తి మనల్ని విమర్శిస్తూ ఉంటే ఆ విమర్శల్ని స్వీకరించి వాటినే అదే పదిగా భావిస్తుంటే ఆ విధమైనటువంటి శక్తి ప్రవాహాలు జరుగుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎట్లా స్పందిస్తున్నాము, మన జీవితంలోని ఎవరు ఎన్నన్నా నేను ప్రశాంతంగా ఉండేటటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాను అనుకుంటారా? సో మీరు ఏ విధమైన నమ్మకాన్ని, మీరు ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారో అది శరీరం మీద పడుతుంది ఫ్రెండ్స్. సో మనం ఎలా అనుకుంటామో అలా అనుభవిస్తాం ఫ్రెండ్స్. సో మనం ఏ విధంగా, అంటే శరీరం అనేది నిత్య యవ్వనంగా ఉంటుంది, శరీరం అనేది శక్తివంతంగా ఉంటుంది, శరీరం అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది. అంటే శరీరం అనేది ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేది, శరీరం అనేది శక్తివంతంగా ఉండేది, శరీరం అనేది ఎప్పుడు ఆనందంగా ఉండేది, శరీరం అనేది ఎప్పుడు సుఖంగా, శాంతంగా ఉండేది. అట్లా మన శరీరాన్ని, మన చింతన, సరి అయిన చింతన, అంటే చితి శరీరాన్ని కాల్చేస్తే చింతన అనేది మన జీవితాన్ని కాల్చేస్తుందంట. అంటే ఇక్కడ సరి అయిన చింతన ఉండాలి. సరికాని చింతనలు ఉన్నాయి, సరికాని భావాలు ఉన్నాయి, సరి అయిన భావాలను మనం పేర్చుకోవాలి. మనస్సు శరీర అనుబంధం చాలా శక్తివంతమైనది ఫ్రెండ్స్. అంటే మీ యొక్క శరీరాన్ని బాగు చేసుకోవాలంటే ఖచ్చితంగా మనము మనస్సుని బాగు చేసుకోవాలి. మనసుకి ఏం కావాలి? సరి అయినటువంటి ఆనందకరమైన దృశ్యాలు కావాలి, సరి అయినటువంటి భావోద్వేగాలు కావాలి ఫ్రెండ్స్. ప్రతిదీ మన నమ్మకాలను బట్టి మారుతుంది, ప్రతిదీ కూడా. సో మన జీవితం అన్నది, అంటే మనకు అందరూ సహకరిస్తారు అని నమ్ముతున్నప్పుడు అందరూ సహకరించేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. సో అందరూ మనల్ని గౌరవిస్తున్నారు అంటే గౌరవించే పరిస్థితులు ఎదురవుతాయి. సో మనం శరీరం శక్తివంతం. సో ఇవి 10 పాయింట్స్ మాస్టర్స్.
ఇక్కడ ధ్యానం ద్వారా పురాతన ప్రోగ్రామింగ్ మార్చవచ్చు. అంటే గతంలో మనం ఏర్పరచుకున్న ఏవైతే మనం అనుకున్నటువంటి అంటే డబ్బు గురించి కానీ, మరి వస్తువుల గురించి కానీ, ఇల్లు గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ, మరి చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించి కానీ, మన జీవితం గురించి కానీ ఎన్నో రకాలైనటువంటి అభిప్రాయాలను మనం ఏర్పరచుకుంటాం. అంటే మనం ఆ ప్రోగ్రామ్ చేసాం. మా తల్లిదండ్రులు లేదా మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రేమతో ఉంటున్నారు అనేసి అనుకోండి. అందరూ ఎవరైనా నాతో ప్రేమతో ఉంటున్నారు, ఏదో సవ్యంగా ఉంటున్నారు. ఒక చిన్న ఆలోచన అంటే వాడు వ్యతిరేకంగా ఉంటున్నారు అనేటప్పుడు మీ లోపల ఆందోళన రగులుతూ ఉంటారు. సో కనుక మరి ఏమని భావించాలి అంటే అందరూ నాతో సవ్యంగా ఉంటున్నారు, సో అందరూ నాతో సహకార భావనతో ఉంటున్నారు. ఈ చిన్న భావన మీ లోపల పెట్టినప్పుడు ఎంత ఆందోళన తగ్గుతుందో ఫ్రెండ్స్. సో మన జీవితాల్లో మనం ఏర్పరచుకున్న ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో పాత ప్రోగ్రామింగ్ అంటే మనం ఎక్కడికి వెళ్ళినా డబ్బులు అనేవి దానికి అనుగుణంగా సమకూరుతాయి అనే ఆలోచన ఉందనుకోండి. మనం చేసే పని అంటున్నప్పుడు అది సమకూర్చే పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఆ యొక్క రిపిటేషన్ చేసాం. ఎందుకంటే ఒక్కసారిగా కాదు, వేల సార్లు మనసులో అది రిపిటేషన్ చేసాం. ఆ ప్రోగ్రామింగ్ డబ్బుల గురించి, మరి వస్తువుల గురించి, సమాజం గురించి, వ్యవస్థల గురించి లక్షల సార్లు అది మనసులో రిపిటేషన్ అయింది ఫ్రెండ్స్. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. అయితే అది సరికాదని చెప్పటం కాదు, పరిమితమైనది అని చెప్పటం. సరికాదని కాదు, పరిమితం, అక్కడికి సరైనది అది. కానీ పరిమితం అన్నమాట. మన జీవితం అనేది ఒక 100 సంవత్సరాలే కాదు, 1000 సంవత్సరాలైనా ఉండొచ్చు. అంటే మీ అనుకునే నెంబర్లకి మనం అనుకునే టైంకి అతీతంగా మన జీవితం ఉంటుంది. సో మనం రోజులు ఇవన్నీ కూడా లెక్కేసుకుంటూ మన జీవితం ఉండదు. మనం భావించిన దాన్ని బట్టి, మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టి జీవిత పరిస్థితులు ఎదురవుతాయి. మనం హత్తుకున్న గతాన్ని వదిలేయి, ఏవైతే మీకు ఇబ్బంది కనిపిస్తున్నాయో ఆ గతాన్ని విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెడతాం? అవగాహన ద్వారానే మాత్రమే మనం గతాన్ని విడిచిపెట్టగలం. సో రోజు ధ్యానం అనేది శరీరానికి కొత్త శాంతిని ఇస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ప్రతిరోజు కూడా ఏంటంటే కొద్ది సమయం పాటు మనము ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. ధ్యానం అనేది చేయడం ద్వారా ఏమవుతుందంటే మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఎంతో శాంతత మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే మనము అనవసరమైనటువంటి విషయాల్ని తలవకుండా ఒక నిర్మలమైనటువంటి ప్రదేశంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టగలిగినట్లయితే ఎన్నో అనవసరమైన విషయాలు మనకి తగ్గుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మన జీవితాన్ని ఏంటంటే ఒక రోజువారీ రొటీన్గానే భావిస్తుంటాం, ఇంతేనా జీవితం అని. కానీ కాదు ఫ్రెండ్స్. అంటే మన భావన, మన కండిషన్స్ పెట్టుకున్నాం. సో మనము రోజు కూడా ఒక చిన్న కొత్త విషయాన్ని నేర్చుకున్నారనుకోండి, అంటే మీరు కొత్త భాషని మీ జీవితంలో యాడ్ చేశారనుకోండి, అంటే ఆటోమేటిక్గా కొత్త పదాలు వచ్చినప్పుడు మీరు ఆనందం కలుగుతుంది ఫ్రెండ్స్. లేదా మీరున్న ప్రదేశంలో మీరుండే స్థితిలో కాకుండా వేరే ఇంట్లోకి వెళ్ళి పడుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు జీవితం కొత్తగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అట్లా మీరు ఈరోజు చేసే పనిలో ఏదో ఒక కొత్తదనాన్ని జోడిస్తూ రేపు చిన్న కొత్తదనాన్ని, అది భాషలో నైపుణ్యత సాధించవచ్చు, లేదా ప్రదేశంలో మార్పును సాధించవచ్చు, లేదా ఒక కళని నైపుణ్యంగా సాధించవచ్చు. ఇట్లా ఏదో ఒక విషయాన్ని మీరు ఏం చేస్తారంటే కొత్తదనాన్ని యాడ్ చేయడం ద్వారా మీరు ఒక ఆనందాన్ని సృష్టిస్తున్నారు. మీరు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ లోపల పెట్టుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా గతం అన్న దాని నుంచి భవిష్యత్తు ఒక ఆనందమైన భావానికి జంప్ చేయగలుగుతారు. సో ప్రతిరోజు శరీరానికి కొత్త శాంతిని ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు శాంతవంతంగా జీవించడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ధ్యానం ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే మానసిక శాంతిని అందించేది ఏంటంటే ధ్యానము మై డియర్ ఫ్రెండ్స్. సో మనసు కేంద్రీకృతంగా ఉంటే హెల్త్ మెరుగవుతుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఎప్పుడైతే శాంతంగా ఉంటారో, ప్రశాంతంగా ఉంటారో, అప్పుడు మనస్సు అనేది ఎప్పుడైతే శాంతంగా ఉంటుందో మన జీవితం అన్నది మెరుగవుతుంది. సో మన ఆరోగ్యానికి కారణం అన్నది శాంతం. మనం ఎంత శాంతంగా జీవిస్తామో అంత ఆరోగ్యంగా జీవిస్తాము. ఎంత ఆనందంగా ఉంటామో, మనసు ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆరోగ్యం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే జీవితాన్ని ఆరోగ్యంగా మలుచుకోవాలంటే మన జీవితాన్ని శాంతంతోనే మరి ఆనందంతోనే నింపుకోవాలి ఫ్రెండ్స్. ధ్యానము మన మెదడులో కొత్త న్యూరాన్ను సృష్టిస్తుంది. అంటే కొత్త ఆనందం ఉన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది ఫ్రెండ్స్. అంటే ధ్యానం వల్ల మనకి నమ్మకం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది ఫ్రెండ్స్.
మనోభావాలు జీవకళాలను ప్రభావితం చేస్తాయి. అంటే మనస్సులో భావాలు అనేవి జీవకణాలని ప్రభావితం చేస్తాయి ఫ్రెండ్స్. సో ధ్యానము ప్లాసిబో ఫలితాన్ని మెరుగుపరుస్తుంది. అంటే ధ్యానం చేయటం వల్ల ఆ యొక్క లాజికల్ మైండ్ నుంచి ఆ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి మనపైన మనకి విశ్వాసం కలుగుతుంది, మనం నెరవేరుతుంది, నయమవుతుంది అనే బలమైన భావాలని కలుగుతుంది. హృదయ స్పందన, శ్వాస నియంత్రణ ద్వారా శరీరం చేయబడుతుంది. అంటే ఎప్పుడైతే శాంతంగా ఉన్నారో, ఎప్పుడైతే మీరు ఆనందంతో ఉన్నారో, ఆ ఆనందం అన్నది మీ హృదయ స్పందన, మీ శ్వాస ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఆనందంగా ఉన్నప్పుడు ఎలాంటి శ్వాసన ఉంది, మరి ఆనందంగా ఉన్నప్పుడు ఎలాంటి హృదయం స్పందన ఉంది, అదే మీ జీవితాన్ని తెలియజేస్తుంది. అదే ఆందోళన పడుతున్నారు, భయపడుతున్నారు, మీరు అధైర్యపడుతున్నారు, అలాంటప్పుడు మీ శరీరంలో శ్వాస ఎలా ఉంది, మీ యొక్క హృదయంలో ఈ యొక్క హార్ట్ బీట్ ఎలా ఉందో చెప్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే శాంతాన్ని అలవర్చుకోవాలి. శాంతంగా ఉండడాన్ని, ప్రశాంతంగా ఉండడాన్ని మనం అర్థం చేసుకోవాలి. స్పందించే విధానంలోనే మనం ఎట్లా స్పందిస్తున్నామో దాన్ని మనం సరైనటువంటి సాహిత్యాన్ని, సరైనటువంటి అవగాహనని మనం నింపుకున్నట్లయితే అదే విధమైనటువంటి జీవితం మనం జీవించడానికి కారణమవుతుంది ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ శాంతాన్ని, ఆనందాన్ని నింపుకోవాలి. సో స్వీయ చింతన సరైన మార్గంలో ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. సో మరలా చెప్తున్నాం ఫ్రెండ్స్, ఇక్కడ మంచి పాయింట్ ఉంది. అంటే సామాన్యంగా ఏమవుతుందంటే చింత స్థితి శవాన్ని తగలబెడితే చింతన శరీరాన్ని, అంటే జీవితాన్ని తగలబెడుతున్నా. అంటే సరికాని చింతన. ఇక్కడ చింతించటం అంటే బాధపడటము, దుఃఖించటము కాదు, దాని మీద విచారణ. ఇప్పుడు సరియైన విషయాల మీద దృష్టి పెట్టినట్లయితే ఆనందం కలుగుతుంది ఫ్రెండ్స్. అంటే సరికాని విషయాల మీద పెడితే దుఃఖం కలుగుతుంది ఫ్రెండ్స్. అంటే మన జీవితం అనేది గొప్పది, అమోఘమైనది, అద్భుతమైనది అని మీరు భావించినట్లయితే, ఆ విధంగా జీవించినట్లయితే ఆనందం కలుగుతుంది. మరి జీవితం అన్నది పరిమితమైనది, అనంతమైన సంపదలకు లేవు అని భావించినప్పుడు అట్లానే మనకు కలుగుతుంది. అంటే మన భావన స్థితి అనేది దేనిపైన మనం దృష్టి పెడుతున్నాము, అంటే జీవితంలో అందరికీ ఎంత కావాలంటే అంత సంపద ఉంది అని మీరు భావించారనుకోండి, ఎదుటివాడికి మీరు సంపద ఉన్నా వాడికి ఎంత కావాలో అంత ఉంది, నాకెంత కావాలో అంత ఉంటుంది. కానీ నా కోరిక ఏమిటి అనే దాన్ని బట్టి నా సంపద ఉంటుంది. అంటే నేను ఏది కోరుకున్నానో అది నా దగ్గరికి వస్తుంది, అంతే తప్పించి వాడికి ఉంది నాకు లేదు అనే బాధ లేదు. వాడు కోరుకుంటే వచ్చినప్పుడు నాకు కోరుకుంటే రాదా? సో అట్లా జీవిత సత్యాలు మనం అర్థం చేసుకున్నప్పుడు మనము జీవితాన్ని జీవించగలం ఫ్రెండ్స్, ఆనందంగా జీవించగలం. సో మనం ఎలా ఫీల్ అవుతామో అదే మన హార్మోన్లను డైరెక్ట్గా ప్రభావితం చేస్తుంది. ఒకటే సత్యము మరల అనేక విధాలుగా విచారణ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మనం ఎలా ఫీల్ అవుతామో అదే మన హార్మోన్లను డైరెక్ట్గా ప్రభావితం చేస్తుంది. మనం ఆనందమైనటువంటి సంఘటనలను, అద్భుతమైన సంఘటనలుగా జీవితాన్ని వర్ణించామనుకోండి. ఉదాహరణకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా వర్ణిస్తున్నాం. ఉదయం నాకు ఒక టిఫిన్ కొన్నాను, నేను ఒక 50 రూపాయలు టిఫిన్ కొన్నాను. సో ఆ డబ్బుల్ని ప్రేమతో నేను ఇచ్చినప్పుడు నాకు ఇంకొకరి దగ్గర నుంచి డబ్బులు హాయిగా నా దగ్గరికి వచ్చినాయి ఫ్రెండ్స్. అంటే నేను ఎంత ప్రేమతో దాన్ని ఇచ్చానో అంతే ప్రేమతో నా దగ్గరికి వచ్చింది. నాకు కావాల్సిన డబ్బులు నా దగ్గర వచ్చినాయి కదా, డబ్బులు అయితే ఉన్నాయి. సో నేను టిఫిన్ తిన్నాను, ఆనందంగా తృప్తిగా తిన్నాను. మరి దీనికి సహకరించిన ఆ టిఫిన్కు నేను కృతజ్ఞత చెప్పాలి కదా ఫ్రెండ్స్. సో మన జీవితాన్ని ఈ ఆనందమైనటువంటి, ఈ శాంతమైనటువంటి, ప్రశాంతత కూడుకున్నటువంటి ఆలోచనలతో నింపాలి. సరైనటువంటి చింతన, సరైన మార్గంలో ఉంటే ఆరోగ్యంగా ఉంటాము ఫ్రెండ్స్. సో మెదడులోని న్యూరోప్లాసిటీ వల్ల మనం కొత్త అలవాట్లను ఏర్పరచుకోవచ్చు. అంటే అలవాటు అంటే ఏంటి? పదే చిన్న విషయాన్ని పదే సార్లు చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, అదే ఒక అలవాటుగా మారుతుంది. జీవితం అనేది యాదృచ్ఛికం కాదు, అది ఒక సృష్టి. మనం ఎట్లా సృష్టిస్తున్నాం అంటే 10 మందిని ఒక దగ్గర కూడబెట్టి ఏ విధమైనటువంటి భావజాలాన్ని విడుదల చేస్తున్నాం. అంటే ఆనందకరమైనటువంటి సంఘటనలు, బాగుంటుంది జీవితం అని చెప్తున్నామా, శాంతంగా ఉంటుందని చెప్తున్నామా, సంతృప్తికరంగా ఉంటుందని చెప్తున్నామా, లేదా మన జీవితంలోని అన్ని సరైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్తున్నామా, లేదా ఎదుటివాడిని కంప్లైంట్ చేస్తూ మాట్లాడుతున్నాం. సో 100 మందిని ఒక దగ్గర కూడబెట్టుకొని వేలాది మాటలు మాట్లాడేటటువంటి విషయాల్ని మన భావజాలానికి వెళ్తున్నామా. సో మనం జీవితం అన్నది ఈ యొక్క వాస్తవ భౌతిక పరిస్థితులకు అతీతంగా ఉంటుంది.
సో మనం ఎప్పుడు ఆనందాన్ని ఎంచుకుని ఆనందంగా జీవించే అవకాశం మనకు ఎప్పుడు ఉంటుంది. ఎంతమంది విమర్శించినా, ఎంతమంది జడ్జి చేసినా అవన్నీ కూడా ఒకనాటికి మరిచిపోయి మళ్ళీ కలిసిపోయే అవకాశాలు ఉంటాయి. ఎంతమంది విమర్శించినా అర్థం చేసుకుని మళ్ళీ సరిగ్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ జీవితాన్ని ప్రతి క్షణం ఆనందించే అవకాశం ఈ క్షణం ఉంటుంది. సో ఈ క్షణం నుంచి మరో క్షణంకి వెళ్ళేటప్పుడు ఆనందించాలి. ఎలా ఆనందించాలి? ఒక హార్ట్ ఉంది, హార్ట్ బీట్ చూసి ఇంత అద్భుతమైన హార్ట్ ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అని మనం ఫీల్ అవ్వాలి. శ్వాస ఉంది, ఆ శ్వాసను చూసి థ్యాంక్స్ అని ఫీల్ అవ్వాలి. చూపు ఉంది, దాని నుంచి ఫీల్ అవ్వాలి. అట్లా మన ఫీలింగ్ అనేది మన శరీరం నుంచి మొదలెడతాం. ఒక మాట మాట్లాడుతున్నా ఎంత బాగా మాట్లాడుతున్నామని ఫీల్ అవ్వాలి, ఎంత బాగా వింటున్నామని ఫీల్ అవ్వాలి. సో మనకి ఎంత అద్భుతమైనటువంటి ముఖం, ఒక అందమైనటువంటి అమ్మాయి ముఖం ఉన్నప్పుడు ఎంత బాగుందిరా, ఎంత చక్కగా కళ్ళు ఉన్నాయి, ఎంత చక్కగా నోరు ఉంది, ఎంత చక్కగా ముక్కు ఉంది, ఎంత చక్కగా మరి చెవులు ఉన్నాయని భావనతో చూస్తామే. మరి మన శరీరాన్ని, మన యొక్క నోరుని, మన యొక్క కుండెని, మన యొక్క శరీర అవయవాల్ని భావించగలమా? సో మనం భావించాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం దానినే సాధన చేస్తున్నాం. అంటే మన శరీర అవయవాలను మనం భావించడం కొద్దిగా ప్రార్థన అవసరం ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నపిల్లల్ని మనం గమనించవచ్చు. అలా చిన్నపిల్లల్ని గమనిస్తే ఆ ఆత్మీయత మన శరీరం పైన వస్తుంది ఫ్రెండ్స్. సో అంటే జీవితం యాదృచ్ఛికం కాదు, అదొక సృష్టి ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు ఒక కొత్త మనిషిగా మారవచ్చు. మన మెదడు మన భవిష్యత్తును నిర్మించగలదు. ఒక అద్భుతమైనటువంటి ఊహ చేయండి. అంటే వందలాది మంది మీ దగ్గరకు వస్తున్నప్పుడు, ఆనందంతో మాట్లాడుతున్నప్పుడు, ఆ చిరు పెదవుల నుంచి ఎంత అద్భుతంగా ఉన్నప్పుడు. సో శరీరం మన పాత ఆలోచన అలా బానిస కాదు ఫ్రెండ్స్. సో మన ఊహలో ఏర్పడిన చిత్రం శరీరంలో నిజమవుతుంది. అంటే మీరు ఆరోగ్యకరంగా ఆలోచించినప్పుడు, మీరు బలిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యకరంగా ఆలోచిస్తే ఆ విధమైనటువంటి ఊహలో శరీరంలో నిర్మించబడతాయి. సో డిఎన్ఏ ఫంక్షన్ కూడా మన ఆలోచనతో ప్రభావితం అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనం ఆలోచన చేసినప్పుడు దాంతో ప్రభావితం అవుతుంది. విజువలైజేషన్ శక్తివంతమైన సాధన. అంటే ఊహాశక్తి. మీరు విశ్రాంతి స్థితిలో కూర్చుని దీర్ఘ శ్వాసలకి మీరు ఏ విధంగా కావాలనుకుంటారు. పుష్కలంగా డబ్బు అందుతున్నందుకు ఆరాధనలు, పుష్కలంగా ఆహారం మీకు అందుతున్నందుకు కృతజ్ఞతలు, వృక్షంగా మీ ఫ్రెండ్స్ అందరూ మీ దగ్గరికి వస్తే అభిమానిస్తున్నందుకు ఫ్రెండ్స్. సో మన నాలెడ్జ్ని అందరికీ పంచుతున్నప్పుడు, ఆనందంతో వికసిస్తున్నప్పుడు, అట్లా పువ్వుల వికాసం ఎంత బాగుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీ మనస్సులో పువ్వుల వికాసాన్ని ఆనందించండి. ఈ యొక్క చిన్నపిల్లల చిరునవ్వులను ఆనందించండి. సో అద్భుతమైన జలపాతం ఆనందించండి. ఆ చల్లగాలను ఆనందించండి. సో విజువలైజేషన్ సాధన ఫ్రెండ్స్. మనం ఒక అద్భుతమైన విజువలైజేషన్ చేయవచ్చు. సో మన వాతావరణం కంటే మన స్పందనే శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. చాలా కీలకమైన ఫ్రెండ్స్. సో ఇక్కడ మన జీవితాన్ని ప్రభావితం చేసేది ఏది అయినా ఉంది అంటే ఎండగా ఉన్నా, వర్షంతో ఉన్నా, చలితో ఉన్నా, ఉక్కపోస్తూ ఉన్నా జీవితాన్ని ఎట్లా స్పందిస్తున్నాము, దీన్ని మన ఆరోగ్యం ఆధారపడుతుంది. బురదలో ఉన్న ఇవన్నీ ఒక మనకి ఫిక్స్డ్ మైండ్ సెట్ వచ్చేసింది ఆల్రెడీ. కానీ మనం ఏ జీవిత భౌతికంలోనైనా, అంటే మనం ఆఫ్రికన్లో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే తీవ్రమైన ఎండలు అక్కడ కూడా నివసిస్తున్నారు. మరి మంచు పర్వతాల్లో మరి మిలిటరీ వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా నివసిస్తున్నారు. మరి బొగ్గు గనుల్లో అంత ఒత్తిడిలో కూడా అక్కడ కూడా మనుషులు నివసిస్తున్నారు. ఇట్లా మనం ఏ కాన్సెప్ట్లో తీసుకున్నా సరే ఈ వాతావరణాన్ని మించినటువంటి శక్తి మానవునికి ఉంది. సో మానవులలోని అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం ఆరోగ్యంగా జీవించవచ్చు ఫ్రెండ్స్. మనకి అంత చలి లేదు, మనకు అంత వేడి లేదు, అంత తీవ్రమైన ఒత్తిడి లేదు. మనం ఉన్న గ్రామాల్లో మనం ఆనందంగా జీవించవచ్చు ఫ్రెండ్స్. సో మనం ఆనందమైనటువంటి జీవితాన్ని జీవించే అధికారం పూర్తిగా మనకి ఇవ్వబడ్డది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇలా ఒక 30 పాయింట్స్ మనం చెప్పుకున్నాం. నేను ఇది చదువుతాను. సో ప్రతి ఆలోచన శరీరంపై ప్రభావితం చూపుతుంది. బాధాకరమైన భావాలు రోగాలకు దారితీయవచ్చు. మీరు ఎప్పుడైతే బాధ పడుతున్నారో ఆ బాధలు అనేవి రోగాలను దారితీస్తున్నాయి ఫ్రెండ్స్. సో ప్రేమ, కృతజ్ఞత, ధైర్యం వంటి భావాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రేమ, కృతజ్ఞత, ధైర్యం వంటి భావాలు ఆరోగ్యాన్ని మేలు చేస్తాయి ఫ్రెండ్స్. సో భయాలు, అనుమానాలు హార్మోన్లను దెబ్బతీస్తాయి. సో మన భావాలపై నియంత్రణ అనేది ఆరోగ్యానికి కీలకం. అసలు ఆరోగ్యానికి కీలకమైనది ఏమిటి అంటే, సో మన భావాలపై నియంత్రణ అనేది ఆరోగ్యానికి కీలకం ఫ్రెండ్స్. సో అలర్టెడ్గా ఉండడం శరీరానికి సహాయం చేస్తుంది.
ఐ యామ్ హీల్డ్ అంటే నాకు నయం అవుతుంది, నేను ఆరోగ్యంగా ఉంటున్నాను, ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటున్నాను, ప్రతిరోజు ఆరోగ్యంగా ఉంటున్నాను, ప్రతిరోజు బలంగా ఉంటున్నాను, ప్రతిరోజు శక్తివంతంగా ఉంటున్నాను, ప్రతిరోజు ఆనందకరంగా జీవిస్తున్నాను అని మీరు భావిస్తూ ఉన్నారనుకోండి, ఆ విధంగానే వాస్తవం తయారవుతుంది. మనం ఫీల్ అయ్యే విధానాన్ని మార్చే జీవితం మారుతుంది. మనం ఎట్లా ఫీల్ అవుతున్నాం దాన్ని బట్టి ఏమవుతుందంటే జీవితం అన్నది మారుతుంది. అంటే మీరు ధనవంతులు అని ఫీల్ అయితే సంబంధించినటువంటి వాస్తవాలు మీకు ఏర్పడతాయి. సో పాజిటివ్ భావనలు ఇమ్యూన్ సిస్టమ్ను బలోపేతం చేస్తాయి. అంటే సానుకూల దృక్పథాలతో మీరు ఉన్నట్లయితే, సానుకూల భావాలతో ఉన్నట్లయితే, ఆశాకరమైనటువంటి భావాలు, ఆనందకరమైన భావాలు మీ మనసులో ఉన్నట్లయితే మీ ఆరోగ్యాన్ని బలంగా వస్తున్నాయి. అంటే కలలు కనాలి ఆరోగ్యంగా ఉన్నట్టుగా. అంటే ఒక భవనాన్ని ఎలా నిర్మిస్తున్నామో, ఒక అద్భుతమైనటువంటి రూముని ఎంత అద్భుతంగా నిర్మిస్తున్నామో, మనం కూడా ఆరోగ్యవంతమైన జీవితాన్ని కలలు కనాలి. ఆలోచనలే నిజమైన మెడిసిన్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరొక 10 పాయింట్స్ మనం చెప్పుకుందాం. సో జీవితం అంతా ఆరోగ్యంగా ఉండవచ్చు ఫ్రెండ్స్. మనం కేవలం శరీరమే కాదు, ఒక శక్తి క్షేత్రము మనమందరము అంటే ఒక శక్తి క్షేత్రం అంటే మనకు క్వాంటమ్ ఫీల్ అనేది అపారమైన శక్తి భాండాగారము ఫ్రెండ్స్. అంటే ఒక అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రంలో ఉండేవాళ్ళము. మనం అందరము కూడా శక్తి పదార్థాలము. అంటే అనంతము క్వాంటమ్ ఫీల్డ్. ఇక్కడ మనము క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఎక్కడో లేదు ఫ్రెండ్స్. మన అంతరంగం ద్వారా మనం కళ్ళు మూసుకొని ఏదైతే శూన్య స్థితిలో నుంచి ఈ భావాలన్నీ మర్చిపోయి శూన్యంగా ఉంటుందో అదే ఒక ఉన్నతమైన ఫీల్డ్. ఆ ఫీల్డ్లోని నిశ్శబ్ద స్థితిలో ఏదైతే బలమైనటువంటి ఆలోచన మనం ప్రేరేపిస్తామో ఆ ప్రేరేపణ వల్ల, ఆ ప్రకంపన వల్ల ఈ విశ్వంలోని అది భౌతిక పదార్థంగా వాస్తవ రూపం పొందుతుంది ఫ్రెండ్స్. అంటే మీ మనోస్సులో శూన్యతని మనం సృష్టించుకున్నట్లయితే ఒక అద్భుత శక్తితో మనం కనెక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అంటే మన అవగాహనను మించిపోయిన శక్తులు మన చుట్టూ ఉన్నాయి. అంటే మనకు తెలిసిన దానికంటే మనం చాలా శక్తివంతులము. అంటే మనకి తెలిసింది మనం ఇలాంటి వాళ్ళము, మనం ఇంతే అనుకున్న వానికంటే మనం చాలా శక్తివంతులము, చాలా అద్భుతమైనటువంటి వాళ్ళము. నిశ్చిత స్థితి నుంచి అంటే మనం నిశ్చలంగా ఉన్న స్థితి నుంచి మనస్సు ఫీల్డ్తో కనెక్ట్ చేస్తుంది. అంటే మనం ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటామో, నిర్ణయం స్థిరంగా ఉంటామో అప్పుడు మనం ఏమవుతాం ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏమవుతామంటే అప్పుడు ఈ యొక్క క్వాంటమ్ ఫీల్డ్తో కలిసి ఉంటాము. సో మీ శక్తిని మీరు మలుచుకోవచ్చు. అంటే మనలో ఉన్న ఆత్మశక్తిని జీవితంలో ఎలా కావాలంటే అలాగా మలుచుకునేటటువంటి అవకాశం మనకి ప్రతి క్షణము ఉంటుంది ఫ్రెండ్స్. మన శక్తి స్థాయిని మారిస్తే జీవితం మారుతుంది. అంటే జీవితం మారాలి, మన జీవితం ఆరోగ్యకరంగా, ధనవంతులుగా, ఆనందకరంగా మారాలి అంటే మన శక్తి స్థాయిలు మారాలి. మరి ఈ శక్తి స్థాయిలు ఎలా మారాలి అంటే ధ్యానం ద్వారా, మరి స్వాధ్యయనం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, ప్రకృతి విహారం ద్వారా, ఈ యొక్క ప్రకృతి విహారం ద్వారా, స్వాధ్యం ద్వారా మాత్రమే శక్తి స్థాయిలు మారుతాయి అన్నాడు సార్. ఇక్కడ ఎందుకంటే సంకల్పాలు అనేవి నిరంతరము జరుగుతూ ఉంటాయి. మనకున్న జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని మనం సంకల్పించడం జరుగుతుంది, అంటే కోరుకోవడం జరుగుతుంది. సరైన జ్ఞానం ఉన్నప్పుడు నేను ఆరోగ్యంగా ఉండడం సాధ్యమే అని మీకు అవుతుంది. సరైన